ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను నిరసిస్తూ ఖమ్మంలో వేలాదిగా కార్మికుల కదం తొక్కారు. భారత్ బంద్లో భాగంగా ఆల్ హమాలీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బుక్యా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన హమాలీలు కార్మికుల ర్యాలీకి భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మంలో బుక్యా శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో మోడీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రధానంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులను నిలువున మోసం చేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వ కార్పొరేటర్ల పరం చేస్తుందని మండిపడ్డారు. వ్యూహాత్మక అమ్మకాలు పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలో 100% వాటాలు తెగ నమ్ముతుందని ధ్వజమెత్తారు. నేషనల్ మానిటైజేషన్ పైన పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరిస్తుందని అన్నారు. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలను కట్టబెడుతుందని ఆరోపించారు. సింగరేణిలోని 4 బొగ్గు గనులను వేలం వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుందని అన్నారు. తెలియజేయడం జరిగింది. గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తారు. మీ అందరికీ ఎవరు కింద పడ్డా, చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా గ్రూప్ ఇన్సూరెన్స్ వర్తించేటట్టు మనం ఫైట్ చేశాం. అది కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మీ అందరికి వర్తిస్తుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ మరోసారి నేను చేతులెచ్చి జోడిస్తున్నా. ఎందుకంటే మన కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఉండాలి. మధ్యలో ఆగారు, మధ్యలో కట్ట వెళ్ళిపోయారనే వాతావరణం, అట్లాంటి వాతావరణం రాకుండా కార్యక్రమం అయిపోయిన దాకా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. కాంగ్రెస్ देश के बचाओ, देश के बचाओ, देश के बचाओ, देश के बचाओ, मोदी डाउन डाउन, 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 मोदी डाउन डाउन. నశించాలి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు. జిందాబాద్, జిందాబాద్, సిఐటియు జిందాబాద్. థాంక్యూ. అన్ని హమాలీలు, కోల్డ్ స్టోర్ హమాలీలు అందరు కలిసి బీఆర్ తమ్ములను కూడా ఎక్కించుకొని ఇక్కడ నుంచి పాత బస్టాండ్ డైరెక్ట్గా పాత బస్టాండ్ లోపలికి మన బండ్లు పెట్టి మనం అక్కడ నుంచి మన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ 3 టౌన్లో మొత్తం మిర్చి కోళ్ళు అంటే ఇవాళ యజమానులకు కానీ గుమస్తాలకు కానీ ఆ రకమైన గౌరవం ఉంది. అట్లాగే సిఐటిలోనే అన్ని సంఘాల్లో ఇవాళ మిర్చి కోళ్ళు అంటే ఒక ఛాంపియన్షిప్గా ఉన్నది. అందుకనే ఖచ్చితంగా మనం కార్యక్రమం అయిపోయిన దాకా ఎవరు కదలకుండా మీ అందరికీ మరోసారి దయచేసి చెప్తున్నాను. కార్యక్రమం అయిపోయిన దాకా మీరు అందరు కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే మిర్చి తాడు రేట్లు పెంచాలని చెప్పి లెటర్ పంపించడం జరిగింది. 2-3 రోజుల్లో మిర్చి తాడుకట్టు రేట్లు జాయింట్ మీటింగ్ పెడతారు. మిర్చి తాడుకట్టు రేట్లు పెంచడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 21 తర్వాత మన రేట్లు కూడా అయిపోతాయి. ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి మనకు కొత్త రేట్లు వస్తాయి. అందరూ ఆధార్ బుక్కులు పెట్టాలి. హాజరైన వాళ్ళకి ఖచ్చితంగా ఎవరికైతే హాజరవుతుందో ఆ ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళకి. కామ్రేడ్స్, అలాగే మీకే కాదు, మనతో పాటు మన బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన మన తమ్ముళ్ళు కూడా ఉన్నారు. बिहार भाइयों की भी सबको नमस्कार कर रहा है. ఈ రోజు కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో రైతాంగాన్ని దివాలా తీయించే ఒక ప్రమాదాన్ని తీసుకొచ్చింది గత 2 సంవత్సరాల క్రితం. ఆ యొక్క విధానాల్ని ఈ దేశంలో ఉన్న రైతాంగం అంతా పోరాడి సమరశీల పోరాటాలు చేయడానికి సిద్ధమై మహారాష్ట్ర నుంచి హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ఆ రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతాంగం అంతా సుమారుగా 14 నెలలు పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతాంగానికి కనీస మద్దతు ధర ఇస్తావా లేదనుకుంటే ఇది సంగతి చెప్తామని చెప్పి మోడీకి హెచ్చరించారు.
ఆ సందర్భంలో మోడీ ఈ దేశంలో ఉన్న రైతాంగానికి క్షమాపణ చెప్పి నేను ఖచ్చితంగా కనీస మద్దతు ధర ప్రకటిస్తాను, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయను అని చెప్పి ఆ రోజు మోడీ ఒప్పుకున్న పరిస్థితి ఉన్నది. రైతాంగానికి పొరపాటైంది క్షమించండి అని చెప్పిన పరిస్థితి ఉన్నది. దీనికో కమిటీ వేసి రైతాంగానికి కనీస మద్దతు ధర ఇస్తా, అలాగే వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయను, అలాగే నిత్యావసర వస్తువుల ధర తగ్గిస్తా అని చెప్పి ఓ కమిటీ వేస్తా అని చెప్పి మాట తప్పాడు ఇవాళ మోడీ. అందుకనే మాట తప్పినందుకు మళ్ళీ రైతాంగం ఢిల్లీకి లక్షలాది మంది పోయి మోడీ నువ్వు సంవత్సరాల క్రితం మాకు హామీ ఇచ్చావు, ఆ హామీని నువ్వు నిలబెట్టుకోలే కాబట్టి మేము ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్ని దిగ్బంధనం చేస్తామని చెప్పి ఇవాళ లక్షలాది మంది రైతాంగం ఇవాళ ఢిల్లీ చుట్టుముట్టారు. ఢిల్లీ చుట్టుముట్టిన రైతాంగానికి ఒకవైపు పోలీసుల లాఠీ దెబ్బలు, నీటి పిరంగులు, బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లతో అనేక రకాల గాయాలైన వాళ్ళ సమరశీల పోరాటం ఆగలేదు. అందుకనే ఇవాళ రైతాంగానికి మద్దతుగా, అలాగే కార్మికులకు సంబంధించిన ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, అలాగే కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీలు, అలాగే అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగస్తులు ఇవాళ మోడీ యొక్క విధానాల్ని వ్యతిరేకిస్తూ, మోడీ యొక్క కార్పొరేటీకరణ వ్యవసాయానికి వ్యతిరేకంగా, అలాగే కార్మిక చట్టాల సవరణకి వ్యతిరేకంగా ఇలా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో అసంఘటిత రంగ కార్మిక వర్గం గళమెత్తుతూ ఉంది. ఇలా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని చెప్పి మోడీ అనేక రకాల కుట్రలు చేశాడు. సమరశీల పోరాటాలు మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ నుంచి రైతాంగం అంతా ఢిల్లీ దాకా సంవత్సరాల క్రితం పోయి 1200 మంది చనిపోయినా కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ రోజు మోడీ ప్రభుత్వం ఒక కమిటీ వేసి కనీస మద్దతు ధర ప్రకటిస్తాం, కార్పొరేటీకరణ వ్యవసాయాన్ని ఆపుతాం, కార్మిక చట్టాల సవరణ ఆపుతాం అని చెప్పి మాట తప్పింది. ఆ మాట తప్పిన కారణంగా ఇవాళ మళ్ళీ రైతాంగం ఇవాళ ఢిల్లీని చుట్టుముట్టింది. ఇవాళ ఢిల్లీ వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయొద్దని, కనీస మద్దతు ధర ప్రకటించాలని, అసంఘటిత కార్మికులకి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ఇవాళ కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలందరూ కూడా ఇలా రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి కనబడతా ఉంది. మోడీ వెంటనే ఈ కార్పొరేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖబర్దార్ నీ సంగతి చూస్తామని చెప్పి ఇలా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. మోడీకి హటావ్, దేశ్కి బచావ్, మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలతో ఇవాళ కార్మిక వర్గం, రైతాంగం ఇవాళ రోడ్డు మీదకి ఎక్కి ఇవాళ గళమెత్తున్న పరిస్థితుంది. కాబట్టి మోడీ హెచ్చరిస్తూ ఉన్నాం, నీ విధానాల్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రానున్న కాలంలో ఇంకా ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తాం. రానున్న ఎన్నికల్లో నిన్ను చిత్తుగా ఓడించడానికి కూడా వెనకాడం. కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు తలుచుకుంటే నువ్వు ఖచ్చితంగా